ఎస్మి ఈ వారం సాటర్డే ఎపిసోడ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఈరోజు సాటర్డే, మనందరం వెయిట్ చేసే రోజు. అయితే ఎస్మి గురించి చెప్పాలి. నాకు ఎందుకో ఈ వారం ఏ ప్రమో చూసినా ఎస్మి కొంచెం మంచి బుద్ధిగా క్యూట్గా కనిపిస్తుంది. ఏంటో మరి నాకు తెలియదు, కానీ ఎప్పుడు ముందు 3 వారాలే తెలియదు, కానీ ఈ వారం అయితే ఫుల్ రైజ్లో ఉందని చెప్పాలి. నిజంగా ప్రోమో కట్లో కానీ ప్రతి దాంట్లోనూ వేరే లెవెల్. నిన్న మొన్న అయితే కొంచెం కూల్గా ఉంది, కానీ ఆ నామినేషన్స్ అప్పుడు సోనియా మీద అయితే వేరే లెవెల్. ఇంకా అసలు ఎక్కడ తగ్గేదేలే. బట్ ఎస్మిని ఏమడుగుతారంటే, నాగార్జున గారు నాకు తెలిసినంత మట్టికి తాను ప్రేరణకి అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి తన క్లాన్ చీఫ్తో చెప్పి సీతతో నేను వెళ్ళిపోతానని చెప్పి తను ఇక్కడ తీసుకొచ్చి తను ఇక్కడికి స్వాప్ చేసింది. బట్ అక్కడ తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే తను ఇబ్బంది పడాలి, కానీ నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు? అండ్ మోర్ ఓవర్ తను సొంత తెలివితేటలు ఉపయోగించింది. ఎందుకంటే ఆ క్లాన్ స్ట్రాంగ్ ఉంది, నేను అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది అన్న ధీమాతోనే ఏంటో వెళ్ళింది, కానీ అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే తర్వాత నిన్న చూపించిన దాంట్లో కూడా నిన్న ఎపిసోడ్లో అక్కడ బ్యాంగిల్స్ పెట్టి అది ఎవరైతే ముందు తీసుకుంటారో వాళ్ళకి ఆ క్లాన్ స్విచ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రేరణ పిలిచింది ఎస్మి అని. బట్ ఎస్మి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ స్విచ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు తను అది తీసుకుని వెంటనే వీళ్ళ క్లాన్కి వచ్చేది కదా, సీత వాళ్ళ క్లాన్కి. బట్ అలా రాలేదు. అక్కడ అన్కంఫర్టబుల్గా ఎందుకు ఫీల్ అయ్యో అంటే, రేపన్న రోజు ఎవరైనా ఇంట్లో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అలా కూడా అడగచ్చు. బట్ ఎస్మి ఓవరాల్గా గేమ్ అయితే సూపర్ ఉండే. తనైతే ఇప్పుడప్పుడే ఎలిమినేట్ అవ్వదు. అది చాలా వరకు బయట వినిపిస్తుంది ఏంటంటే సోనియా ఎలిమినేట్ అవుద్ది అంటున్నారు చాలామంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది కింద కామెంట్ సెక్షన్లో లేకపోతే మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇది మరి ఎస్మి ఆట మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.